బూతులు మాట్లాడతావని తెలిసి కూడా నిన్ను ఖండించనికే నిన్ను చిన్నగా శిక్షించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అంటే అది ఏదో ఒక మాటకు దారిలో పడతారు కదా పిల్లలు అని చెప్పి రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా మరి మీకోసం వాళ్ళ ఇంట్లో ఎన్ని కష్టాలున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని గేటు బయట మర్చిపోయి క్లాస్ రూమ్లోకి వచ్చి చాక్ పీస్ పట్టుకొని నవ్వుతో పాఠాలు చెప్తున్నటువంటి మీ గురువులది నిజమైన ప్రేమ కాదా బాస్? ఋషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. ఇంటి దగ్గర వాళ్ళ పిల్లలకు జ్వరం ఉన్నా సరే హాస్పిటల్కి తీసుకెళ్లి టాబ్లెట్లు వేసి ఇంటి దగ్గర పడుకోబెట్టి వాళ్ళ అమ్మ నాన్నకు అప్పచెప్పి స్కూల్కి వచ్చి అరే ఇంటి దగ్గర జ్వరం వచ్చిన నా పిల్లలు కాదు క్లాసులో ఉన్న 50 మంది పిల్లలు కూడా నా పిల్లలతో సమానం అని చెప్పి మీకు పాఠాలు చెప్పేటటువంటి మీ గురువుల నిజమైన ప్రేమ కాదప్పా? రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. ఇంటికి పోయిన తర్వాత కూడా నువ్వు చిత్తు రాసిన నువ్వు టైం పాస్కి రాసిన ఎగ్జామ్ పేపర్లన్నీ ముందలేసుకొని అరే రమేష్ గారు చూడు ఎట్లా రాసిండు, అరే శ్రీలత చూడు ఎట్లా రాసింది, అరే